హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక హర్యానాలో అధికార బీజేపీకి ఎదురుగాలి వస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రాథమిక అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. జులానా స్థానం నుంచి పోటీ చేసిన రెజ్లర్ పొగాట్ ఆధిక్యంలో ఉన్నారు. లాడ్వా నుంచి బరిలో నిలిచిన సీఎం నాయబ్ సింగ్ సైని ముందంజలో ఉన్నారు. అంబలా కంటోన్మెంట్లో రాష్ట్ర మంత్రి బీజేపీ అభ్యర్థి అనిల్ విజ్ లీడ్లో ఉన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా పోటీ చేసిన 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారాం రాజు అందిస్తారు. రాజు చెప్పండి, హర్యానా జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్ అయితే తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఫస్ట్ రౌండ్ ఫలితాలు ఎప్పుడు విడుదల కానున్నాయి, ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానాకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు వచ్చిన 9 గంటల వరకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తా ఉంటే ఇప్పటివరకు అందుతున్న ప్రాథమిక సమాచారం బట్టి హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు 28 స్థానాలు ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే భాజపా కూడా భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ దాదాపు 24 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా సమాచారం అందుతా ఉంది. అయితే ఇంకా ఇంకొక గంట 2 గంటల్లో పూర్తి వివరాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కేవలం ఇది ప్రాథమికమైన ట్రెండ్స్ మాత్రమే. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే హర్యానాలో ఇండియన్ నేషనల్ లోకల్ కూడా స్థానంలో ప్రస్తుతం ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి. మరో 3 స్థానాల్లో కూడా ప్రస్తుతం ఫలితాలు రావాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. ఇప్పటి అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మాత్రం ఆశించిన స్థాయిలో ప్రతిభ కావచ్చు పరిశ్రమ చూడకపోవడం అనేది కూడా అందరూ ఇష్టంగా గమనిస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయాన్ని తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ పార్టీ ప్రస్తుతం ఆధిక్యంలో దూసుకుంటోంది. ప్రస్తుతం 16 స్థానాల్లో వారి ఆధిక్యంలో ఉన్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతున్న పరిస్థితి. ఇక బీజేపీ కూడా 14 స్థానాల్లో, టీడీపీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 8 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రస్తుతం సమాచారం అందుతున్న పరిస్థితి. ఇతర దాదాపు 4 స్థానాల్లో మరో 4 ఆధిక్యంలో కనిపిస్తా ఉంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే భాజపా అలాగే బీజేపీ 2 కూడా ఇతరుగా చేసిన పరిస్థితి. కాంగ్రెస్ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తులో ఉన్న సందర్భం కూడా అందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఎన్నికలు అనేవి అందరిలో కూడా తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ గత 4 రోజుల కాలంలో జరిగిన కీలకమైన పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక కీలకమైన నిర్ణయాలు తోడుగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా అనేక కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని ఆసక్తిగా గమనిస్తున్న ఈ తరుణంలో జమ్మూ కాశ్మీర్ ఫలితాలు అనేది రేకెత్తించే అవకాశం కనిపిస్తా ఉంది. హర్యానాకు సంబంధించి మాత్రం హర్యానాలో ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ బట్టి చూస్తా ఉంటే కాంగ్రెస్ ముందున్నప్పటికీ కూడా బీజేపీ కూడా గతితో చూస్తున్న పరిస్థితి ఉన్నట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్న సందర్భం. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ప్రభావం కూడా ఎంతగా అందరూ కూడా పరిస్థితి. వాస్తవానికి ఎన్నికల ముందు కేవలం కొద్ది రోజుల ముందు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేత అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి పదవి కూడా రాజీనామా హర్యానాలో విస్తృతంగా విచారణ నిర్వహించిన సందర్భం ఉంది. అయితే వ్యవధి మాత్రం చాలా తక్కువ ఎక్కువగా ప్రచారం నిర్వహించే అవకాశం లభించలేదు. పార్టీకి సంబంధించి వాస్తవానికి హర్యానాలో కూడా విస్తృతంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించిన సందర్భం ఉన్నప్పటికీ కూడా పార్టీ అధినేతలు ఎక్కువగా సమయం లభించకపోవడం అనేది కీలకంగా మారే అవకాశం ఉన్నట్టుగా అంచనా. హర్యానాలో దాదాపు 9 స్థానాల్లో పోలింగ్ జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం దాదాపు 9 మంది అక్కడ పోటీ చేశారు. 31 మంది అభ్యర్థులు బదిలీ ఉంటే 460 మంది స్వతంత్రులు ఉన్నారంటే ఎంత కీలకంగా ఎన్నికలు భావిస్తా ఉన్నారో మనం భావించవచ్చు. దీంతో పాటుగా దాదాపు 100 మహిళలు కూడా హర్యానాలో మొత్తం పోటీలో ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ లోనే శరవేగంగా ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసే కనిపిస్తా ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో హర్యానాకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ లో
కాంగ్రెస్ 63, అలాగే బీజేపీ 23, ఏపీపీ 1, ఇతరులు 1 ఆధిక్యంలో సమాచారం అంతా ఉంది. మరి కాసేపట్లో మరిన్ని వివరాలు రైట్, థ్యాంక్ యూ రాజు.